ప్రార్థన చేసి దేవునికి అప్పగించు. సన్నిహేమ రాజును హతమార్చినట్టుగా హతమార్చి నీకు తీసుకొచ్చేస్తాడు, వాడిని లేకుండా చేసేస్తాడు. తప్పు కాదు, ఎందుకంటే నీ శ్వాసంలో సోరబడ్డవాడు, నీ శ్వాసాన్ని అక్రమంగా లాక్కున్నవాడు, బలత్కారంగా పొందుకున్నవాడు శతపురుగులన్నింటినీ తీసి ఆరవేసే దేవుడు. దేవునికి స్తోత్రం. పాడు చేస్తున్న పంటని పసర పురుగులు, పంటను పాడు చేసిన పసర పురుగులు ఏం చేస్తాడు దేవుడు? మలాఖీ గ్రంథంలో చెప్పాడు కదా, 3వ అధ్యాయంలో పాడు పసర పురుగులు పాడు చేసిన పంటను మరలా నీకు ఇస్తాను, వాటిని సంహరిస్తాను. తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు చక్కగా చెప్తారు మత్తయి సువార్తలో, లూకా సువార్తలో, మార్కు సువార్తలో. గుత్తుదారుని కట్ట ద్రాక్ష తోట ఇచ్చేసి వెళ్ళిపోయాడట, గుర్తుకిచ్చి. ఇదంతా మీకు ఎందుకు మరలా మీకు ఎందుకు చెప్తున్నాడంటే, ఎప్పుడు దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాం. ఇందాక చదువుకున్నట్టు 30వ అధ్యాయంలో గోను పట్టు విడిచాడట ఆయన కీర్తనకారుడు. విడిచి ఏం ధరించుకున్నాడు? గోను పట్టు విడిచి ఏం ధరించుకున్నాడు ఆయన? చూడండి ఎంత చక్కటి మాట చెప్పాడు నా మాట 30వ అధ్యాయంలో. చివరిలో ఆయన గోను పట్టు విడిచట ఆయన చెప్తున్న మాట, యెహోవా దేవా నిత్యము నేను స్తుతించుదును. గోను పట్టు యోనాలో గోను పట్టు కట్టుకొని బూడిదలో కూర్చున్నాడని చెప్తాడు. అక్కడ గోను పట్టు, ఈ లోకం అనే పాపం అనే గోను పట్టు, దాన్ని విడిపించుకొని దానిలోంచి బయటకు వచ్చి విరువుగా ప్రభువుని స్తుతిస్తున్నాడట. ప్రభు వాక్యాన్ని ధరించుకున్నాడు, ప్రభువును ఆనందిస్తూ ప్రభువును మహిమపరుస్తున్నాడు, నిత్యము ప్రభువునే స్తుతిస్తున్నాడట భక్తుడు దావీదు. నీకున్న శరణాన్ని విడిపోవాలి, నీకున్న బంధకాలు ఊడిపోవాలి. ఇంకా నువ్వు ఐగుప్తుని వెంబడిస్తానికి కుదరదు. ఐగుప్తుని విడిచిపెట్టేసి క్రీస్తుని వెంబడించాలి, క్రీస్తుని స్తుతించాలి. లోకమును తెంచివేసావు, పాపానికి దూరం అయిపోయావు, క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, నీతిమంతులుగా తీర్చబడ్డావు. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే నిత్యము దేవుని స్తుతించట్లే. ఈ లోకం అనే గోడు పట్టును విడిచిపెట్టేశావు, క్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడి నీతిమంతులుగా మార్చబడి పరిశుద్ధులుగా చేయబడ్డావు కనుక పరిశుద్ధులకు దేవుని నిత్యము నువ్వు స్తుతించేవారుగా ఉంటావు. ఇంకా గోరుపడి ధరించుకుంటాను, ఇంకా ఐగుప్తుని చూస్తాను, ఇంకా అన్ని జనుల ఆచారాలు పాటిస్తాను. అది దేవునికి ఇష్టమైన కార్యము, అది దేవునికి అసహాయము. దేవునికి అసహాయము. అటువారు నాకు అసహాయములు అన్నాడు అంతే. ఒకసారి పరలోక మహిమను రుచి చూసాం. నీ స్థితి నీ గతి ఆ రోజు యేసు ప్రభువుని దర్శించుకుంటుంటే ఈరోజు ఇక్కడ నిలబడేవాడిని కాదు నేను. మీ స్థితిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పౌలు గారు అదే అంటారు, అపోస్తలులు యోహాను గారు అదే అంటారు, నేను ఏ స్థితిలో ఉన్నవాడినో ఈ స్థితిలో ఉన్నంటే కేవలం నీ కృప. మొదటి నీ స్థితిని జ్ఞాపకం చేసుకో. నేను ఆ రోజు ఆ పిశాచాత్మ కబస్త బంధకాలను చేతపడి శక్తుల నుంచి విడుదల ఆ రోజు నేను పొంది ప్రభు దగ్గర ఉన్నాను కాబట్టి ఈరోజు ఈ స్థలంలో నీవు నేను ఉండగలిగాం. ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితిని కలిగే ఈ స్థానానికి వచ్చాం. అప్పుడు సృష్టికర్త ఎవరో మనకు తెలియదు, జీవం కలిగిన దేవుడు ఎవరో మనకు చెప్పిన లేవు. ఒకళ్ళు చెప్పిన వినే పరిస్థితిలో మనము లేవు. దేవునికి స్తోత్రం. చెప్పినా నేను హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చెప్పినా మనం విను. ఎందుకనంటే మన జీవితాల్లో బాగా ఆంబం పెరిగిపోయింది, గర్వం పెరిగిపోయింది, రౌద్రం, కోపం, ఈర్ష, అసూయ, లోపం అంత నిండి మన దేహం పాడైపోయింది. గర్వించాం. ఇదిగా మనం ఒకసారి 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 26వ అధ్యాయంలో చూస్తే ఉజ్జీని ఒక రాజు ఉంటాడు. రాజు అక్కడ గర్వించాడట. ఆ గర్వించడం వల్ల ఏమైందని తెలుసా? ఆ ఉజ్జయ రాజు గర్వించడం వల్ల ఆయన ఏదైతే చేయకూడదని చెప్తాడు యాజకుల మీద తిరుగుబాటు చేసి, రాజు కదా నా ఇష్టం ఏదైనా చేయవచ్చు అనుకున్నాడు, ప్రధానమంత్రి కదా నా ఇష్టం ప్రవర్తిస్తున్నాడు అనుకున్నాడు, ముఖ్యమంత్రి కదా నా ఇష్టం, నా చేతిలో అధికారం ఉంది అనుకున్నాడు. ఈ రాజ్యానికి రాజు నేను కాబట్టి నేను ఇష్టం వచ్చిన చేయొచ్చు అనుకొని ఆ దోపాత్రలా పట్టుకొని మనసులో నిశ్చయించుకున్నాడు. అట్లా దోప వేయాలి. దోప వేసే పని ఎవరిది? యాజకుడిది.
నువ్వు రాజు చేయవలసిన పని రాజే చేయాలి, యాజకుడు చేయవలసిన పని యాజకుడే చేయాలి. ఆ దినాల్లో దేవుని యొక్క తీర్మానం అది అహరోను సంతతి వారి పనియే కానీ నీ పని కాదు. పరిశుద్ధాలను బయటకు పోమంటాడు రాజు. యాజకుని 80 మంది రాజుకులు ధైర్యశాలులు, బలవంతులు. అటు వారి మీద రాజు రౌద్రుడై కోపం చూపినప్పుడు అందరూ చూస్తుండే కానీ దోపాత్ర కుష్ఠరోగం కలిగిందట మసట. దేవునికి స్తోత్రం. దేవునికి విరోధంగా ఏ రాజు లేడు. చాలా మంది రాజులు ఉన్నారు. ఒక రాజు అయితే ఏకంగా ఎండిపోయింది రోగం. నెమ్మికిన రాజు అయితే గడ్డి వేశాడు. దేవునికి విరోధంగా లేచినట్టు అప్పుడు వెళ్తాయాడు. ఎరుకో కూలిపోయింది. ఎరుకో రాజ్యాన్ని స్వాధీనపరుచుకున్నాడు యెహోషువ. ఎంతో మంది రాజులు దేవుని బిడ్డలకు అప్పగించబడ్డారు. నువ్వు రాజులని యాజకుడు, నువ్వు రారాజు కుమార్తెవి కుమారుడు, నువ్వు రాజులు రాజ్యాలు ఎలాగని సామర్థ్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఇంకా లోకంలో ఉన్నవారిలాగా మనం ఉండడానికి అయితే నువ్వు రాజ్యాలు పరిపాలించకపోయినా పర్లేదు, నీలో నుంచి నీ సంతానం నీ సంతానం తరతరాలు కూడా ఉంటుంది కనుక ఆ తరతరాల్లోంచి ఎప్పుడు ఎవరు లేవనెత్తబడతారో తెలియదు దేవుని పని చేయడానికి. వారిని ఆ రీతిగా ఉంచుడుకు దావీదు ఎలాగైతే 1000 తరాల వరకు ఆయన కృప ఆయన మీద ఉందో అలాగ 1000 తరాల వరకు మన మీద ఉండేలా మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడితో అయిపోయింది ఉదయం మనది కుదరదు. దావీదు అలా అనుకోలేదు. 1000 తరాలట దావీదుకి దేవుడికి ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. దావీదు కంటే నువ్వు గొప్పవాడివి. హల్లెలూయా. కాదా? అవునా కాదా? ఎలా గొప్పవాళ్ళు చెప్పండి. దావీదు కంటే గొప్పవారు అండి మనం. ఎన్ని హత్యలు చేశారండి మీరు? ఏం చేశారా? మరి గొప్పవరమే కదా. దావీదు హత్య చేశాడు, మనం హత్య చేయలేదు. ఇంకో సంగతి చెప్పనా, మన పితరులు మనకు తెలియకుండా ఆ విగ్రహాల దగ్గర సాగలపడి పాపం అనే దోషం అనే శాపాన్ని తెచ్చిపెట్టుకున్నాం. ఏదైతే చేయొద్దని ఇప్పుడు దేవుడు చెప్తున్నాడో మనకు తెలియక మన పితరులు చెప్పిందలా చేసి ఆ శాపాన్ని తెచ్చిపెట్టుకున్నాం. ఆ శాపం అనే కాడి సిలువం రాణి మీద జరగొట్టాడు. గలతీ 3:14. దేవుడికి స్తోత్రం. దావీదు కంటే నువ్వు నేను గొప్పవా? దేవుడికి స్తోత్రం కదా. ఎందుకో తెలుసా? దావీదు యేసు రక్తంలో కడగబడలే. యేసు రక్తంలో దావీదు కడగబడలేదు, మోషే కడగబడలేదు, ఎలీషా కడగబడలేదు. ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు. ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు ఏ ఒక్కరు, ఏ విశ్వాసి, ఏ భక్తులు యేసు రక్తంలో కడగబడలేదండి. ఇశ్రాయేలు జనాంగం కడగబడలేదు. ఈరోజు నువ్వు నేను కడగబడ్డా. దేవుని స్తోత్రం. నువ్వు నేను కడగబడ్డాం. సర్వమానవాళి కొరకు అని రక్తం గార్చాడట. సర్వమానవాళి కొరకు శాంతికరమై ఉన్నాడట. నీ ఒక్కరికి మాత్రమే కాదు, సర్వమానవాళి కొరకు శాంతికరమైన ఉన్నాడట. మరి ఈరోజు దావీదు కంటే మీరు గొప్ప, దావీదు కంటే ఉన్నతమైనటువంటి వారు, దావీదు కంటే దేవుడు మిమ్మల్ని ఎక్కువగా ప్రేమ. దావీదే ఒప్పుకున్నాడు కదా 16వ అధ్యాయంలో, ఈ భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారెంతో నాకు ఇష్టలు, వారి క్రీస్తు రక్తంలో కడగబడ్డారని చెప్పాడు దావీదు. నేను చెప్పిన మాట కాదండి. 16వ అధ్యాయంలో కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, ఈ భూమి మీద ఉన్న భక్తులు అక్కడ ఏమంటాడు తెలుసండి, నీవే నా ప్రభుడువు, నీకంటూ నా క్షమాధానం ఏది. ఈరోజు ఇక్కడ స్తుతిస్తున్నామండి. ఇందాక 30వ అధ్యాయంలో మన్నుని స్తుతిస్తుందా? నువ్వు సజీవుడిగా సజీవురాలుగా ఉండి ప్రభువుని స్తుతిస్తున్నావు. నువ్వు ధన్యుడు కాదా? ఏంటి సరిపోయిన శవాలు స్తుతిస్తాయా? మృతుల్ని స్తుతిస్తాయా? పీతాన్ని ఆశ్చర్యకార్యాలు వివరిస్తాయా? సమాధిని కనపరుస్తుందా? మన్నుని స్తుతిస్తుందా? నువ్వు బ్రతుకుని ప్రభుని స్తుతిస్తున్నావు. నీ అందుకు ప్రభు ఆనందిస్తున్నాడండి. నా నమ్మకమైన నా కుమార్తెలు, నా కుమారులు నా దగ్గరకు వచ్చారని చూసి ఆనందిస్తాను ప్రభు. ఆ నమ్మకత్వాన్ని కోల్పోవద్దని చెప్తున్నాను. ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా కృతజ్ఞత కలిగి ఉండండి అమ్మా అని చెప్తున్నాను. ఆదివారం ఒక్కరోజే కదా, శుక్రవారం ఒక్కరోజే కదా, 1 గంట 2 గంటలు అంతే.
రోజుకి 24 గంటలు కూడా మీకు ఖాళీయే. 6 దినాలు కూడా ఖాళీయే. 7వ దినం కూడా మీరు ఖాళీయే. 1 గంట వచ్చి వెళ్ళిపోతుందంతా 12 గంటలు మీయే కదా. రాత్రి 1 గంట వరకు టీవీ చూస్తాం. కానీ మీరేంటి మాస్టర్ గారు 2 గంటల సేపు వచ్చి కూర్చోమంటున్నారు. ఎన్ని సీరియల్ పోతాయి తెలుసా? మీకేమో తెలుసా ఎన్ని సీరియల్ పోతాయో? కొత్త సినిమాలు పోతాయి తెలుసా? మేము థియేటర్కి వెళ్ళి చూడాలంటే 3 డబ్బులు అయితే అందరూ చూస్తారు. మనం ఇంట్లో అయితే ఎవరు చూడరు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను నన్ను చూస్తున్న దేవుడు పట్ల నువ్వు ప్రతిష్ట కలిగి లేకపోతే నీ ప్రయాసం అంతా వ్యర్థమవుతుంది. నువ్వు ఏదైతే ఒక సాక్షిగా నిలబడి ఏ పాప ఊపులోంచి లేవనెత్తబడి ఏ అంధకారం నుంచి తప్పించబడి వెలుగులోకి వచ్చి శివమ కలిగిన దేవుడి దగ్గరికి వచ్చావో, ఏ మరణకరమైన శాస్త్రాల నుంచి శాపం నుంచి విడుదల పొంది సృష్టికర్తకు దేవుడి దగ్గరికి వచ్చావు, ఏ అపవాదు శక్తుల నుంచి విమోచింపబడి వెలుగునిచ్చే జీవమ కలిగిన దేవుని ఆరాధించడానికి ఒక తీర్మానం తీసుకుని అందులోంచి విడుదల పొంది ఐగుప్తు నుంచి విమోచించబడి పాపం అనే లోకం నుంచి తప్పించబడి నిజరక్షకుడు క్రీస్తులకు ఏ ధర్మైతే వచ్చి నువ్వు అడుగు పెట్టావో అది జ్ఞాపకం చేసుకో. అప్పుడు నీ స్థితి ఎలా ఉంది, ఇప్పుడు స్థితి ఎలా ఉంది జ్ఞాపకం చేసుకో. ఆ స్థితిని బట్టే యోహాను గారు అంటున్నారు, నేను ఏ స్థితిలో ఉన్నవాడినో ఈ స్థితిలో ఉన్నట్టు కేవలం నీ కృప మాత్రమే. హల్లెలూయా. అందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. అందుకే నీకు స్తోత్రాలు, అందుకే నీకు వందనాలు. వారానికి ఒక్కసారి ఒక శుక్రవారం రాత్రి 1 గంట, పునరుద్ధానం ఒక 2 గంటలు, 2 చేతుల పైకి ప్రభా గడిచిన పునరుద్ధానం జీవితం నీ కృప, నీ కనికరం, నీ కనుదృష్టి, నీ ప్రేమ, నీ సమాధానం, నీ దయ, నీ జాలి నా కుటుంబం మీద, నా సంఘం మీద, సంఘ కాపరి కుటుంబం మీద, ఇదిగో నేను వెళుతున్నట్టు నా ప్రాంత ప్రజలు, ఈ గ్రామం, ఈ చుట్టుపక్కల మందిరం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి మీద ఉంచి నీ కనులు తెరిచి ఆనాడు హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు, నెహెమ్యా ప్రార్థన ఆలకించిన దేవుడు, భూమాకాశములు సృజింపజేసిన సృష్టికర్తకు దేవా అని చేప గర్భము నుండి యోనా ప్రార్థించిన ప్రార్థన ఆలకించిన దేవుడు. అనుకోండి ఆయన ప్రార్థించడు నాకు రాదు, శంకర ప్రార్థన ఆలకించాం. ఈ చిన్న ప్రార్థన దయచేసి కర్మలెత్తి జోడించి హస్తమును నీ వైపు చాపు మోకరించి దినానికి మమ్మల్ని ప్రార్థనించేట్టు నేను సిద్ధమవుతున్నాను. నన్ను బలపరచు, అభిషేకించి ఆ ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేసి నా కుటుంబం మీద కనుదృష్టి నుంచి నా రాకపోకల్లో, నా ప్రయాణాల్లో, నా త్రోవల్లో, నా చేతి పనుల్లో, నా వ్యాపారాల్లో, నా ఉద్యోగాల్లో నేను చేయని అంతట్లో నీ ఉన్నతమైన ఆశీర్వాదం ఇచ్చి క్షేమము, సమాధానం, నెమ్మది, ఆరోగ్యము, దీర్ఘాయువు నా బిడ్డ మీద, నా కుటుంబం మీద, నా మీద ఉంచి నా ప్రాంత ప్రజల మీద, నా సంఘ బిడ్డల మీద ఉంచి ఇదిగో పునరుద్ధాన దినాన శుక్రవారం నీతో గడిపే కృపను. ఎంతసేపు ప్రార్థన చేశాను, ఎంతసేపు ప్రార్థన మీకోసం చెప్తున్నాను. దయచేసి మీ కర్మలు జోడించి చెప్తున్నాను. ఆదివారం శుక్రవారం దయచేసి మారండి. సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా అనుకూలంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా అటెండ్ అవ్వండి. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుణ్ణి మీ ఇంటికి తీసుకెళ్ళండి. దేవుడితో మీరు నివాసం చేయండి. దేవుణ్ణి నిత్యం ఆరాధించండి. ఆ దేవునికి మీ మీద అధికారానికి, మీ కుటుంబం మీద, మీ ఇంటి మీద పూర్తి అధికారం ఇవ్వండి. శత్రువు మన తాకనే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి కృప దేవుడు మనకు దయచేసి దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.